నమస్తే. దసరా అంటే విజయానికి సంకేతం. అమ్మవారి మహిమ, స్త్రీ శక్తి, వైభవాన్ని కొలిచే పండుగ. బాలా త్రిపుర సుందరి నుంచి రాజరాజేశ్వరి వరకు ఓ గాయత్రి, ఓ సరస్వతి, ఓ దుర్గాదేవి, ఓ మహాచండిగా అనేక రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తాం. సమాజంలో కూడా అలాంటి స్త్రీ శక్తులే ఉన్నారు. కొందరు సరస్వతులుగా విద్యారంగంలో కాంతులు వెదజల్లుతుంటే మరికొందరు మహాచండులుగా చెడుని ఎదుర్కొంటున్నారు. అలాంటి శక్తులతో ఒకరు మనతో పాటు ఈరోజు ఉన్నారు. గెస్ట్ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు. శారద గారితో మాట్లాడదాం. మహిళలకు సంబంధించి చాలా విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. నమస్తే అండి. మహిళా ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మనం ఎంతవరకు వచ్చాం, ఇంకా ఎంత చేరువలో ఉన్నాం, మన గమ్యానికి చేరుకునేది ఎంత సమయం పడుతుంది? ఇంకా మీ లోగోలో చూసినట్టుగా మహిళ అంటేనే శక్తి స్వరూపిణి. విజయదశమి వస్తుందంటే తప్పకుండా ప్రతి ఒక్కరం అమ్మవారి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే భూమి పుట్టిన దగ్గర నుండి అమ్మవారి గురించి, అమ్మవారి శక్తి గురించి అన్నీ మాట్లాడుకుంటూ కూడా మళ్ళీ ఇంకా మహిళా ఎంపవర్మెంట్ ఎంత దూరం వచ్చింది అనేటువంటి ప్రశ్న మాట్లాడుకుంటున్నాను చూడండి. నిజంగా అది కొంచెం బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే స్త్రీ పురుషులు సమానంగా బ్రతికేటువంటి అధికారము ఈ లోకంలో ఉంది. అయినా సరే స్త్రీ కోసము ఇది కావాలి, ఇంకా అది కావాలి అనేటువంటి మాట్లాడే పరిస్థితిలో మనం ఎందుకున్నాము? ముందుగా మనం అది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా స్త్రీ సాధికారత అంటారా, అది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా అది వర్తిస్తుంది. ఫర్ సపోజ్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, ఆ వర్కింగ్ ఉమెన్లో కూడా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒక హోమ్ మేకర్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆ రకంగా ఎంపవర్మెంట్ అనే దానికి రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి స్వరూపాలు ఉంటాయి. కానీ ఈ సమాజంలో తలెత్తుకొని ఒక భద్రతా భావంతో నాకంటూ ఒక స్పేస్ ఉంది ఈ సమాజంలో, నాకంటూ ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ నిర్ణయమైనా తీసుకోగలను, మంచి చెడుల అవగాహన కూడా నేను స్వతహాగా నిర్ణయం చేసుకోగలను, ఒక వస్తువు కొనాలన్నా లేదా ఒక ఫ్యామిలీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కానీ నా భర్తతో సమానంగా, నా తండ్రితో సమానంగా, నా అన్నదమ్ములతో సమానంగా నాకు కూడా ఆ భావ స్వేచ్ఛ ఉంది అనేటువంటి పరిస్థితులని మళ్ళీ ప్రశ్నించే రోజు లేనప్పుడు నాకు తెలిసి ఆ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ పరిపూర్ణంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అందరం ఒప్పుకుంటాం. అప్పటి వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. అంటే దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం విజయదశమిని జరుపుకుంటాం. సో మహిళలకున్న చట్టాలు, అంటే నేను ఆయుధాలు అంటాను, మన మహిళలకున్న ఆయుధాలు ఏంటి? ఒక మహిళ పైన ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇబ్బందులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఒక చట్టాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది. కానీ ఆ చట్టం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఆ చట్టం ఎంతవరకు ఆ మహిళకు ఉపయోగపడుతుంది, ఆ చట్టంలో నిర్ణయించబడినటువంటి శిక్షలు వేయడం వల్ల మళ్ళీ అలాంటిది జరగకుండా ఉంటుందా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్లకు పాష్ యాక్ట్ ఉంది. అంటే పనిచేసే స్థానంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇంటర్నల్ కమిటీ కానివ్వండి, వాటన్నింటికి వాళ్ళు వెళ్ళి లోకల్ కమిటీకి, ఇంటర్నల్ కమిటీకి కంప్లైంట్ చేసినప్పుడు అందరు కూర్చొని ఆ సమస్య ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చిందని పరిష్కారం చేయడానికి ఉంటుంది. అదే ఒక మ్యారీడ్ ఉమెన్ ఉందనుకోండి, ఆ మ్యారీడ్ ఉమెన్ పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్, వివాహంలో ఒకవేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కొట్టడము, తిట్టడము, లేదా అత్తమామల దగ్గర నుండి ఏదైనా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరగడము, లేదా డౌరీ కోసము అంటే ఇంకా అదనంగా కట్నం తీసుకురమ్మని చెప్పి బాధించడము, అలాంటివి ఉన్నప్పుడు దానికి ఒక చట్టం ఉన్నది, పోక్సో చట్టం. అంటే ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలు అనగానే చిన్న పిల్లల జోలికి కనీసం వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అసలు చిన్న పెద్ద అనేది లేకుండా అసలు ఎందుకు వాళ్ళపైన హింసాత్మకమైనటువంటి ఘటన చోటు చేసుకుంటుందో, సమాజంలో మనతో సమానంగా లేదంటే మనకన్నా పెద్ద మనుషులుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు కూడా అలాంటిది చేస్తున్నారు. సో వాళ్లకు పోక్సో చట్టం అనేది ఉంది. ఇలా రకరకాల చట్టాలు, సైబర్ లాస్ ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ అదే ప్రశ్న, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కాబట్టి ఈ చట్టాలన్నీ ఉన్నాయి. చట్టాలతో పాటుగా విమెన్ కమిషన్ అనేది ఇవాళ
సొసైటీలో మీకు ఒక భద్రత అనేటువంటి భావాన్ని కల్పించడమే కాకుండా ఏ చట్టానికి సంబంధించిందైనా సరే ఇబ్బంది, ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, లేదా ఒక అడ్వకేట్ని హైర్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఆ స్థోమత లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మహిళా కమిషన్కి రావచ్చు. షీ టీమ్స్ ఉన్నాయి, తర్వాత లోకల్గా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ చట్టాలన్నింటి ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉండే విధంగా, సమస్యకు పరిష్కారం జరిగే విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి ఎలాంటి సమస్య లేకుండా ఉంది. ప్రశ్నించాల్సింది ఒకటేంటంటే సొసైటీలో మార్పు వచ్చినప్పుడు ఈ చట్టాలన్నింటినీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ని చట్టాలు ఉన్నాయి, మనకి ఇంత కఠిన శిక్షలు కూడా అమలు చేస్తున్నా కానీ ఏదో ఒక చోట న్యూస్ వస్తూనే ఉంటుంది. ఆడవాళ్ళు అణచివేతకు గురవడం కావచ్చు, చంపడం కావచ్చు, హింసించడం కావచ్చు, మీరు ఇందాక అన్నట్టు డౌరీ విషయంలో కావచ్చు. అంటే మార్పు మగవాళ్ళలో రావాలంటారా? సమాజంలో రావాలి, మగవాడిలో రావాలి, సమాజంలో రావాలి. ఎందుకంటే చాలా కేసెస్లో మనం చూస్తే కేవలం మగవాళ్ళ నుండి ఇబ్బంది వచ్చే డౌరీ కేసెస్ అనేవి జరగలేదు, లేదా డొమెస్టిక్ వైలెన్స్ అనేది జరగలేదు, లేదా పాష్ యాక్ట్ కింద జరగలేదు, లేదా పాక్సోలో జరగలేదు. ఇలా అన్ని విషయాలలో అందరూ సమానమైనటువంటి బాధ్యత తీసుకున్నప్పుడే అలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉంటుంది. మగవాళ్ళు అంటారా, మగవాళ్ళలో ఇంకా కాస్త మార్పు గనక వస్తే తప్పకుండా అసలు ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండానే ఉంటుందనే అటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ముందుగా. ఓకే మేడం, పాష్ యాక్ట్ గురించి మీ ద్వారా మా 10TV ప్రేక్షకులకు ఏం తెలియజేశారు? అసలు ఆ యాక్ట్ ఏంటి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్తారా? పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. చాలాసార్లు ఏమవుతుంది అంటే ఒక మహిళ పని చేయడానికి వచ్చినప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందంగా ఉన్నారనో, లేకపోతే వీళ్ళకన్నా ఎక్కువ క్యాలిబర్తో ఉన్నారనో, ఎలాగైనా సరే వీళ్ళని మనము ఆ కాంపిటీషన్ నుండి తప్పించాలనో, లేకపోతే నా మాట వినట్లేదు, నాకు సరెండర్ చేసుకోవాలనో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చాలా సందర్భాలలో ఉన్నాయి. అప్పుడేమవుతుంది, ఈ యాక్ట్ కింద వాళ్ళు ఒకవేళ వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే కూడా చాలా సందర్భాలలో మళ్ళీ వీళ్ళతోనే పని చేయాలి కదా. మరి ఈ ఇంటర్నల్ కమిటీకి వెళ్ళినా, లోకల్ కమిటీకి వెళ్ళినా రేపు పొద్దున ఈ వ్యక్తి ఆ కంప్లైంట్ ఇచ్చారు అన్నప్పుడు ఇంకా నాకు సమస్యలు ఎక్కువ అవుతావా అనే అటువంటి ప్రశ్న కూడా మహిళలలో వస్తుంది. బట్ స్టిల్ ఇదివరకు కనీసం ఒక యాక్ట్ అనేది లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం ఈ బాధలో నుండి విముక్తి పొందాలనేది అట్లీస్ట్ 2013లో పాష్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ప్రభుత్వం అనేది మీకు అండగా ఉంటుంది. ఒక ఉమెన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, షీ టీమ్స్ కానివ్వండి మీకు అందుబాటులో ఉంటాయి. మీకు వర్క్ ప్లేసెస్లో ఇబ్బంది కలిగినప్పుడు అది ఏ సమయమన్నా కానివ్వండి, ఎందుకంటే ఇదివరకంటే మహిళల కంటే షిఫ్ట్ సిస్టమ్ ఉండేది, ఓన్లీ డే టైంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నైట్ కూడా పురుషులకి సమానంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పాష్ నుండి వాళ్ళు అక్కడ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళ సంస్థలో వాళ్ళు కనుక వీళ్ళతో మిస్బిహేవ్ చేస్తే పాష్ యాక్ట్లో కంప్లైంట్ చేసేటువంటి అధికారం ఉన్నది. లోకల్లో ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కానివ్వండి, ఏ సంస్థ అయితే ఉంటుందో ఆ సంస్థలో ఉన్నటువంటి ఇంటర్నల్ కమిటీని కూడా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 చోట్లలో కనుక మీకు న్యాయం జరగలేదనుకుంటే ఉమెన్ కమిషన్ తలుపులు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి. నేను బాధ్యత తీసుకున్న తర్వాత చాలా సంస్థల నుండి మా దగ్గరికి రావడం జరిగింది. వారిపైన మేము కలెక్టర్స్కి కానివ్వండి, లోకల్ ఇంటర్నల్ కమిటీకి కానివ్వండి లెటర్స్ రాసి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మేడం, ఒక మహిళ బలంగా స్ట్రాంగ్గా ఏది జరిగినా నేను దాన్ని ఎదుర్కొంటాను, కుంగిపోకుండా ఉంటాను, ముందుకెళ్తాను, నేను కూడా అన్నిట్లో రాణిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏం చేయాలి? మహిళ బలంగా ఉండాలంటే ఏం చేయాలి అన్ని రకాలుగా? ముందుగా పుట్టిన బిడ్డని నువ్వు ఆడ నువ్వు మగ అనేటువంటి తేడా లేకుండా తల్లిదండ్రులు చాలా ధైర్యంతో పెంచాలి. చదువు విషయంలో కూడా అబ్బాయిలకు ఎంత మనము అవకాశం ఇస్తామో అమ్మాయిలకు కూడా అదే రకంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు ఏం చదువుకుంటానంటే ఆ చదువు వైపు చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలి.
ఒక ఫ్యామిలీ కూర్చొని కుటుంబం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడా మగపిల్లలకు నీ అభిప్రాయం ఏంటని తెలుసుకున్నప్పుడు ఆడపిల్లకు కూడా నీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే అటువంటి అవకాశం కనుక ఇస్తే, అరే నన్ను సమానంగా ఇక్కడ చూస్తున్నారు, సో నాకు సమానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనేటువంటిది సైకలాజికల్గా ఒక ధైర్యం అనేది వాళ్ళలో డెవలప్ అవుతూ వస్తుంది. అంతేకాకుండా సరే మన ఇంట్లో ఉండే ఆడపిల్ల కాదు కదా, పెళ్లి చేసి పంపించే ఆడపిల్ల కాబట్టి ఏదో ఒక డిగ్రీ చదివించేసి జస్ట్ పెళ్లి చేసి పంపిస్తే చాలు అనుకున్నప్పుడు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడో డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ సైకలాజికల్గా కూడా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉండిపోతుంది ఏంటంటే, అరే మగవాళ్ళు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఆడవాళ్ళం అనే వరకు మనకి స్వేచ్ఛ ఉండదు, మనము పరిస్థితులకు అనుకూలంగా అడ్జస్ట్ అయి బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ న్యూనతా భావం ఎక్కడో వచ్చి వాళ్ళు ఎదిగేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అది చిన్నప్పటి నుండి మన ఫ్యామిలీ నుండే ఎదిగేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో తేడా అనేది చూపెట్టకుండా మీరిద్దరూ 2 జెండర్స్ సమానమే అనేటువంటి భావనతో గనక పెంచితే తప్పకుండా వాళ్లకు మంచి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొక సందేహం ఏంటంటే రకరకాల సమస్యలతో మీ తలుపు తడుతుంటారు. ఇప్పుడే చెప్పారు మా తలుపులు ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి మహిళలకని. అంటే మీ పరిధిని దాటి ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? ఒక సమస్య వచ్చినప్పుడు మీ పరిధిని మించి ఇంకా ముందుకు ఇది తీసుకువెళ్ళలేను అనే సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే మాతో షేర్ చేసుకోండి. చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క చట్టానికి నేను కమిషన్ అని చెప్పను, ప్రతి ఒక్క చట్టానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. సో యాక్ట్ చదువుకొని ఆ పరిధుల వరకే పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నేను అక్కడ ఒక మహిళ వచ్చింది ఒక సమస్యతో, కాబట్టి నా పరిధిలో ఉన్నా లేకపోయినా సరే నేను తనకు ఒక సొల్యూషన్ చూపించాలి. సో ఎలా సొల్యూషన్ చూపిస్తాను, ఏ డిపార్ట్మెంట్తో ఎవరితో నేను కనుక కోఆర్డినేషన్లో పనిచేస్తే ఆ సమస్యకి పరిష్కారం చూపించగలను అనే దిశగా అవన్నీ ఆలోచన చేసి స్టాఫ్తో ఆలోచన చేసి లీగల్ నాలెడ్జ్ తీసుకొని లీగల్ ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళ ప్రమేయంతో వాళ్ళకు ఒక దారి చూపెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చాలామంది అనుకోవచ్చు మేము ఆఫీస్కి వచ్చాము కానీ మేడం ఇది మా పరిధిలో లేదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది దారి, ఇలా వెళ్తే మీకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాట చెప్తాము. సో అప్పుడు చాలామందికి కమిషన్ అనగానే అన్నీ చేయొచ్చు అనే ఆలోచనతో వచ్చి ఓహో ఇలా లిమిటేషన్స్ కూడా ఉంటాయి అనేది కొంచెం అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. అంటే మీరు ఒక కేస్ స్టడీని 10TV షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇబ్బంది పడ్డ కేస్ స్టడీ ఏంటి, అసలు ఎన్ని కేసెస్లో మీరు ఇబ్బంది పడ్డారో షేర్ చేసుకుంటారా? 1-2 అని కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్లలో ప్రతిదీ డిఫరెంట్ కేసు. కొన్ని కేసెస్ ఏమో ఏంటంటే డిఫరెంట్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకొని ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు నాకు వద్దు అని చెప్పి వదిలేయడం జరుగుతూ ఉంది. సో అలాంటి కేసెస్ కమిషన్ పరిధిలో కొంతవరకు వస్తాయి, కొంతవరకు రావు. కానీ కమిషన్ పరిధిలో వస్తుందా లేదా అని చూడకుండా మేము తప్పకుండా వాళ్ళని రిమైండ్లోకి తీసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయడము, అమ్మాయికి న్యాయం చేయడానికి పరిస్థితి కల్పించడం, అవసరమైతే వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు అంటే 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేదాకా తీసుకొచ్చినప్పుడు ఇంకా రేపో మాపో డెలివరీకి ఉంది అనే అంతవరకేమో నీకు ఆ క్యాస్ట్ గుర్తుకు రాలేదు. అవును, ఇవాళ ఎప్పుడైతే పాప పుట్టి ఇంకా నీ వారసురాలు ఒకరు రాబోతున్నారు అని అనుకున్నప్పుడు అప్పుడు ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, తల్లిదండ్రులు గుర్తుకొస్తుంది, మీ కులం గుర్తుకొస్తుందా? అప్పటి వరకు మీ కులం గుర్తుకు రాదు, ఆర్థిక పరిస్థితులు గుర్తుకు రావు. సో అలాంటి కేసెస్లో చాలా మేము హెల్ప్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోక్సో ఉంది ఇప్పుడు. పోక్సోలో ఏంటంటే అది మళ్ళీ చైల్డ్ రైట్స్ కమిషన్కి సంబంధించినటువంటి విషయము. అందులో కేసు అయిన తర్వాత కోర్టుకు వెళ్ళినటువంటి ఇష్యూస్ ఉంటాయి. అయినా సరే మా దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూడా మా పరిధి కాదు అని చెప్పి మేము పక్కన పెట్టాము. కేస్ స్టడీ అంతా చేసి టోటల్ కమిటీ నా ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ని కూర్చోబెట్టుకొని దాని గురించి చర్చిస్తాను నేను. అవసరమైతే అవర్స్ టుగెదర్ కూర్చొని చర్చిస్తాం మేము. చర్చించి మన దగ్గరకు వచ్చిన ఎవరు కూడా కనీసం మనకు పరిష్కారం లేకుండా వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో అలాంటి కేసెస్ కూడా మేము డీల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ దీని గురించి చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే
ఎక్కడ చూసినా లివిన్ అనే పేరే వినబడుతుంది. అంటే ఇందులో భాగంగానైతే చెప్తాను. అది ముందుగా లివిన్లో ఉంటున్నారు, తల్లిదండ్రుల ప్రమేయంతో ఉంటున్నారా, లేకపోతే ఓన్లీ వీళ్ళ ఇద్దరికి మనసు కలిసింది అని ఉంటున్నారా, లేకపోతే కొంతకాలం కోసం ఉంటున్నారా, వాళ్ళిద్దరికే తెలియాలి. మోజు తీరిన తర్వాతనా అనాలా, లేకపోతే ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అనాలా, అప్పుడు ఈ అమ్మాయి వద్దు, అప్పుడు ఇంకో పెళ్ళి కావాలి, మంచి స్థితిగతులు ఉన్నటువంటి సంబంధాలు కావాలి. అప్పుడు అమ్మాయిలకు తోచట్లేదు ఏం చేయాలో. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళలేరు, సొసైటీలో తలెత్తుకొని తిరగలేరు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు. సో మా పరిధి ఉన్నంత వరకు కాకుండా దానికి మించి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆ ప్రయత్నంలో మేము సక్సీడ్ అవ్వాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చాలా చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అబ్స్కాండ్ అవుతున్నారు, వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వట్లేదు అబ్బాయిలు. సో ఆ పర్మనెంట్ అడ్రస్ లేనప్పుడు, అబ్స్కాండ్ అయినప్పుడు వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడే డిపార్ట్మెంట్ మేము కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. అంటే ఒక అమ్మాయి ఇన్ని రోజులు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా కూడా అబ్బాయి పర్మనెంట్ అడ్రస్ లేని పరిస్థితి ఉందంటారా? కరెక్ట్, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో ఫ్రెండ్ రూమ్కి వెళ్తారు, అక్కడ టైం స్పెండ్ చేస్తారు, లేదా బయట కలుసుకుంటారు. అంటే ఒక నమ్మకం కలిగించి ఇంతకాలం ఉన్నాను కదా, నువ్వే నా ప్రాణం, నీతోనే పెళ్ళి, నీతోనే ఇక మీదట జీవితం అనేవరకు ఏ అమ్మాయి అయినా కానీ నమ్మేస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత నమ్మే ఏకైక వ్యక్తి ఎవరు ఉంటారంటే తనను భర్తగా ఊహించుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి కేసెస్ ఉన్నాయి. పాష్ యాక్ట్లో కొన్ని కేసెస్ ఉన్నాయి. అవి చాలా అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకుండా, ఏది లేకుండా, కానీ వాస్తవంగా అక్కడ జరిగి ఉన్నది. వాళ్ళపైన లైంగిక దాడి చేయడము, లేకపోతే వాట్సాప్లలో కంటెంట్ ద్వారా హింసించడము, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి. సో అవి కూడా కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం ఎలా చేయాలా అని కొన్ని రోజులు కూర్చొని మేము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంటే ఆలోచించి నిర్ణయం తీసుకునేది లేదా శిక్షించే అటువంటి పరిస్థితి ఉంటే ఏమయ్యేది కాదు. కానీ ఇక్కడ ఒక చట్టం అనేది ఉంటుంది, ఒక కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది, కొన్నిసార్లు కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది, కొన్నిసార్లు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అరే కమిషన్ పరిధి ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఓకే మేడం, అంటే ఆల్రెడీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు లివ్ ఇన్ రిలేషన్ అంటే ఏంటి, మీ ఆస్పెక్ట్లో ఏంటి? అసలు నాకు తెలిసి ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ దానికి అర్థము ఏమీ తెలియదండి ఎవరికి. అదేదో ఆ లివ్ ఇన్ అనే పదముకి అట్రాక్ట్ అయిపోయి మంచి చెడులు ఆలోచించకుండా ఫ్యూచర్ ఏంటి మళ్ళీ అనే అటువంటి ఆలోచన లేకుండా మేము ఇది చేయడం వల్ల మా లైఫ్కి ఏమవుతుంది, మా పేరెంట్స్ ఏంటి, కుటుంబం మనం రోడ్డున పడేస్తున్నామా, సొసైటీలో రేపు ఎలా మనం బ్రతకాలి, ఏ ఆలోచన ఉండదండి. ఎందుకు కనెక్ట్ అవుతారో తెలీదు, ఎలా కనెక్ట్ అవుతారో తెలీదు, వాళ్ళిద్దరు కలిసి ఎందుకు సేల్ చేస్తున్నారో తెలీదు. అవన్నీ ఏం నాలెడ్జ్ లేకుండానే కలిసి ఉంటారు. ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగులుతుందో అప్పుడు సొసైటీ గుర్తుకొస్తుంది, తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, పోలీస్ స్టేషన్ గుర్తుకొస్తుంది, మహిళా కమిషన్ గుర్తుకొస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మటుకు నేను అబ్బాయిలనే తప్పుపడతాను. ముందు నేను ఒక మాట అన్నాను ఏంటంటే ఓన్లీ అబ్బాయిలను తప్పుపట్టరాదు అని. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో మటుకు 100కి 100% అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చే కేసెస్ అలాగే ఉన్నాయి. సో డెఫినెట్గా అసలు లివ్ ఇన్ అంటే ఏంటి, లివ్ ఇన్ పరిధి ఏంటి, మనం ఒకరితో రిలేషన్లోకి వెళ్ళే అప్పుడే ఈ రిలేషన్ వల్ల ఒకవేళ మంచి జరిగినా చెడు జరిగినా అది తట్టుకునే కెపాసిటీ నాకు ఉందా అనేటువంటి ఆలోచన చేసుకొని ప్రతి అమ్మాయి లివ్ ఇన్లోకి వెళ్ళాలి. అంతేకాని ఆ లివ్ ఇన్ అనే పదానికి అట్రాక్ట్ అయిపోయి లేదా ఆ కొన్ని రోజులు సంతోషంగా గడపడం అంటారా, లేకపోతే ఏ లిమిటేషన్స్ లేకుండా ఎవరు వాళ్ళ పైన ఇది మంచి చెడులు అని చెప్పేటువంటి పరిస్థితులు ఉండకూడదని ఈ జనరేషన్ ఆలోచిస్తున్నారు. సో ఎప్పుడైతే మీ అమ్మా నాన్నలు సొసైటీ ఒక పరిధి మీకోసము ఒక లిమిటేషన్ అనేది మీకు పెడుతున్నారో అది మీ మంచి కోసమే అనేటువంటి ఆలోచన చేయాలి. అంతే తప్పించి మాకు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మేము బ్రతకాలి అనుకుంటే తర్వాత కష్టాలు పడడానికి కూడా రెడీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో కూడా లివ్ ఇన్లోకి వెళ్తున్నట్టు అనుకోవచ్చు కదా మేడం, వాళ్ళ పర్యవేక్షణ కూడా పిల్లల్లో తగ్గుతుంది అనుకోవచ్చా ఈ జనరేషన్లో? అంటే ఇక్కడ రెండు రకాలు ఉందండి. పర్యవేక్షణ తల్లిదండ్రులు తగ్గుతుందని ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మటుకు 90% పిల్లలు
తల్లిదండ్రులకి దూరంగా అయితే ఎడ్యుకేషన్ కోసం, చదువు కోసమా లేకపోతే జాబ్ కోసమా బయట ఉంటున్నారు. సో బయట ఉన్నప్పుడు ఫోన్లో పలకరించినప్పుడు ఎక్కడున్నావు బేటా, ఎలా ఉన్నావు బేటా, తిన్నావా అని పలకరిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ప్రేమగా అవునానా ఇక్కడ ఉన్నాను, నేను తింటున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్తారు. కానీ పక్కన ఎవరు ఉన్నారనేది వాళ్ళకి తెలియదు కదా, ఎవరితో వెళ్తున్నారనేది వాళ్ళకి తెలియదు. సో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తుందా అనడం కన్నా ఇది మీ లైఫ్, ఇది మీకు సంబంధించినటువంటి లైఫ్. మంచి జరిగినా చెడు జరిగినా ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాబట్టి మీ లైఫ్ ఎలా ఉండాలో అమ్మాయిలు మీరు నిర్ణయించుకోవాలి. అంతే తప్పించి మీరు తల్లిదండ్రులను తప్పుపడతాము, లేదంటే కలిసి ఉన్న అబ్బాయిని తప్పుపడతాము, లేదా సొసైటీని తప్పుపడతాము అంటే కుదరదు. అబ్బాయి ఎలాంటి వాడు అనేది ముందుగా మీకు అవగాహన ఉండాలి. దానికి బాధ్యత వహించడానికి మీరు రెడీగా ఉంటేనే ప్లీజ్ గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్. చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. మీ దగ్గరకు ఒక అమ్మాయి హెల్ప్ కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయడానికే మీరు ట్రై చేస్తుంటుంది మీ కమిషన్. సో అలాంటి టైంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవతల నుంచి బెదిరింపులు, ఇబ్బందులు ఎదురైన సందర్భం ఏదైనా ఉందా? బెదిరింపులు అంటే చాలాసార్లు మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాదనకు కూడా దిగిన సందర్భాలు ఉంటాయి. సో ఒక గంటలో మాట్లాడి పంపించాల్సిందని 4-5 గంటలు కూడా కూర్చోబెట్టుకొని ఇది కాదు బాబు ఇది అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ స్టిల్ ఒకరికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. సో అది అన్యాయం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి న్యాయంగా మనం నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ ఇంకా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పార్ట్ ఆఫ్ ఎనీ కమిషన్ ఆర్ స్టేషన్. ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు అంటే తీర్పు ఒకవైపే వస్తుంది. అది మంచి వైపు వస్తుందా చెడు వైపు వస్తుందా అనేది అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది. మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమా ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వెళ్తున్నారు, హీరోయిన్లుగా వెళ్తున్నారు, జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్తున్నారు. మనం సీరియల్స్లో కూడా చాలామందిని చూస్తున్నాం. బట్ కాస్టింగ్ కౌచ్ అనేది మనం వార్తల్లో రోజుకు ఒక చోట ఏదో ఒక చోట ఇది వింటూనే ఉన్నాం. సో దీనికి రిలేటెడ్గా మీరు ఏం చెప్తారు సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ మీద? ఇది చాలా పెద్ద అంశం. ఇది ఒక వాక్యంలో 2 వాక్యాలలో చెప్పేటువంటి అంశం కాదు. ఎందుకంటే అన్నీ తెలిసి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అని అనరాదు. కొంతమంది ఏమో లేదు నాకు ఆ ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్తాను, కానీ మళ్ళీ నా పరిధిలో నేను ఉంటాను, నాకు ఒక మంచి వెల్కమ్ దొరకాలి, అక్కడ ఒక మంచి వాతావరణం కావాలి, నాకు ఒక భద్రత, ఒక రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయిలు ఊహించడంలో తప్పులేదు. కానీ అలాంటి అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం నిజంగా ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏ ప్రొఫెషన్ అన్నది కాదు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ మే బీ, ఒక అమ్మాయి ఎంచుకొని నేను వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అది లోపించినప్పుడు ఆ ప్రొఫెషన్ అనేది ఆ అమ్మాయిలకు లేదా వాళ్ళకి తగినటువంటిది కాదు అనేది మనం నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ వీటన్నింటికి తెలిసి అన్నింటికి రెడీ అయిన తర్వాతనే వస్తున్నారు అనేది వాళ్ళ వాదన. సరే, అన్నింటికి రెడీ అయ్యి వస్తున్నారా, తెలిసి వస్తున్నారా, బట్ ఆ వాతావరణం ఎందుకు వచ్చింది? ఆ వాతావరణాన్ని తేవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మిగతా ప్రొఫెషన్స్ లాగానే ఒక ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కెరియర్ తీసుకున్న వాళ్ళ ప్రొఫెషన్ ఎందుకు ఉండకూడదు? వాళ్ళ పని వరకే పరిమితమై వాళ్ళకి ఏదైతే పే ఉంటుందో దాని మీదనే డిపెండ్ అయ్యి ఒకరిలాగా ఎందుకు వెళ్ళకూడదు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా అణిచివేయాలన్నా లేదా పూర్తిగా క్లీనప్ చేయాలన్నా కానీ అది ముందు నుండి ఒక సంస్థ అనేది వాళ్ళకు ఉంది. ఆ సంస్థ అనేవాళ్ళు ఇది మాది సెపరేట్ ఇండస్ట్రీ, ఇది మాకు అసలు సొసైటీతో మాకు అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులతో మాకు సంబంధం లేదు, ఏదో మేము ఇంకొక గ్రహం నుండి వచ్చాం, లేదా ఇంకో గ్రహం ఇది, మేము సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తులం కాదు, ఒక ఏంజల్స్ లాగానో లేకపోతే ఎవరిలాగానో వచ్చి దూరం నుండి కనిపించి వెళ్ళేటువంటి పరిస్థితులు అనేది కాకుండా సమాజంలో మిగతా ప్రొఫెషన్స్ ఎలా ఉన్నాయో అలాగే మీది కూడా ఒక ప్రొఫెషన్. ఏ అమ్మాయి అయినా కానీ ఒక భద్రతా భావంతో ఆ ప్రొఫెషన్ని ఎన్నుకొని అందులో రాణించగలిగినటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికి కమిషన్స్ బాధ్యత తీసుకోవాలి,
ఆ తర్వాత డిపార్ట్మెంట్స్ బాధ్యత తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ బాధ్యత తీసుకోవాలి. అంటే మేడం, ఇండస్ట్రీ నుంచి కాస్టింగ్ కోచ్ మీద ఉమెన్ కమిషన్ తలుపు తట్టారా ఎవరన్నా సినిమా వాళ్ళు? అయిందండి. సో అలాంటి టైంలో ఏంటి మీ యాక్షన్ ఏంటి, ఎలా ఉండేది అసలు? అక్కడ వాదనలు ఎలా ఉండేవి, ఎలా వెళ్ళేది ఆ కేసు ముందుకి? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రాబ్లం అయినప్పుడు వస్తున్నారు, వచ్చిన తర్వాత మేము టైం ఇవ్వడం కానివ్వండి, కేసు రిజిస్టర్ చేసుకోవడం కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకు సంబంధించిన పెద్దలు పిలుచుకుంటున్నారా ఏమవుతుందో తెలియదు, మళ్ళీ కమిషన్కి రావడం లేదు. వాళ్ళు ఒక సిట్టింగ్ వస్తారు, 1 లేదా 2 సిట్టింగ్స్ వస్తారు, మ్యాక్సిమంలో 3 సిట్టింగ్స్ వస్తారు. ఓకే. ఆ తర్వాత ఏదైనా అండర్స్టాండింగ్ జరుగుతుందా, లేకపోతే ఆ ప్రొఫెషన్లో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళు పిలుచుకుంటారా, ఏం జరుగుతుందో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ సుముఖత చూపించారు రావడానికి. ఎందుకంటే నా దగ్గరికి చాలా కేసెస్ వచ్చాయి, కొన్ని కేసెస్ అయితే మీకు మీడియాలో కూడా వచ్చాయి, కొన్ని కేసెస్ మీడియాలో రానివి ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అమ్మాయిలను చీట్ చేసి భార్య పిల్లలు ఉండగా వాళ్ళను కూడా నువ్వు నా వైఫ్వే అని చెప్పేసి పిల్లలను కానీ అవును పెట్టుకున్న సందర్భాలలో వాళ్ళు నా దగ్గరకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత న్యాయం అంటారు, వాళ్ళని పిలిపించడానికి నోటీస్ అన్ని ప్రిపేర్ చేసి పెడతాము. పెద్ద నిర్మాతలేనా అందులో ఉన్న? పెద్ద నిర్మాతలు, చాలా పెద్ద నిర్మాత, పేరు చెప్పకూడదు కానీ చాలా పెద్ద నిర్మాత. ఈ మధ్యనే తన ఒక మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. సో నిర్మాతకి సంబంధించిన వాళ్ళు వచ్చారు, కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, సింగర్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు, చాలామంది వస్తారు. బట్ సేమ్ థింగ్, మళ్ళీ ఆ ఇండస్ట్రీ కట్టుబాట్ల నుండి బయటకి వీళ్ళని పంపించకూడదు అనుకుంటారా, థ్రెటన్ చేస్తారా, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు రారు, మళ్ళీ వచ్చి ఏం జరిగింది అనేది కూడా చెప్పరు వాళ్ళు. ఆ సందర్భంలో ఎలా అనిపిస్తుంది మేడం? ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా మీరు ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి ఉంటారు. మీ దగ్గరకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా అయినా అమ్మాయికి న్యాయం చేయాలనే ఇదితో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 1-2 సిట్టింగ్స్కి వచ్చి ఆపేసిన తర్వాత మీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? అనిపిస్తుంది అంటే వీళ్ళు కొంతమంది ఏమో ఒక ఆర్థికంగా ప్రతి ఒక్కరికి అవసరం అనేది మనందరికీ తెలుసండి. సో ఆర్థికంగా మనము ఎదగాలి అనుకున్నప్పుడు ప్రతి అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఒక కెరియర్, ఒక ప్రొఫెషన్ అనేది ఉండాలి డెఫినెట్గా. సో అలా కేవలం ఆర్థికంగా ఎదగడం కోసమో లేకపోతే ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని వచ్చినప్పుడు మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పోనీ వాళ్ళని పిలిచి ఇండస్ట్రీని అంతా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పెట్టి చేద్దామా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ చెప్పాను కదా, మాదొక గ్రహం అనుకుంటారు వాళ్ళు, మేము గ్రహాంతర వాసులము, సో మా వరకు ఏలియన్స్ది ఒక ఇది ఉంది, ఈ కవచంలోనే మేము అందరం ఉండాలి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా అందులోకి ఎంటర్ కాకూడదు అనే పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు ఒక మంచి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ, అంటే నేను అనట్లేదు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు లేరు అని, కానీ ఒక సామాన్య కుటుంబంకి సంబంధించిన వాళ్ళని ఇవాళ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి పంపించమంటే కాస్త జంకుతో భయంతోనే పంపిస్తారు. కానీ ఆ జంకుతో భయంతో పంపించేటువంటి సందర్భం కాకుండా నేను ఒక డాక్టర్ని అవుతాను, ఒక అడ్వకేట్ని అవుతాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, లేదా ఒక టీచర్ ప్రొఫెసర్ అవుతాను అన్నప్పుడు ఎలాగైతే పంపిస్తున్నారో ఆ ఇండస్ట్రీకి కూడా అలా పంపించే రోజు వచ్చినప్పుడు ఆ రోజు ఈ ఇండస్ట్రీ కూడా అన్ని ఇండస్ట్రీలతో పాటుగానే అనే అటువంటిది మనం ఆలోచించవచ్చు. ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూస్తున్నాం టీవీ కొన్ని షోస్ కావచ్చు, వల్గారిటీ అనేది ఎక్కువైపోతుంది, వైలెన్స్ ఎక్కువగా చూపిస్తున్నారు కొన్ని సీరియల్స్లో కావచ్చు, రియాలిటీ షోస్లో కావచ్చు. సో వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించింది? ఇది కూడా అసలు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సో అది ఒక మూవీ పెట్టుకోనా, లేకపోతే ఒక రియాలిటీ షో పెట్టుకోనా, ఒక టీవీ షో పెట్టుకోనా, కాస్త రిలాక్స్ అవుదాం ఫ్యామిలీతో పాటు అనుకొని టీవీ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ఎలా ఉంటుంది అని అంటే అక్కడి నుండి లేచి వెళ్ళలేరు, వాళ్ళతో పాటు కూర్చొని చూడలేరు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ పరిస్థితులలో మనం సెన్సార్ బోర్డ్ని ఏమన్నా అంటే ఓటీటీ పేరు పెడుతున్నారు ఈ మధ్య, ఓటీటీ సెన్సార్ బోర్డు ఉందా లేదా అంటున్నారు. సో మళ్ళీ సేమ్ థింగ్, లైక్ మనకు ఉన్నటువంటి దాంట్లోనే మనం ఒక మంచి కంటెంట్తో
పబ్లిక్ ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇటు సెన్సార్ బోర్డు కానివ్వండి, అటు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ పైన అధిక బాధ్యత ఉన్నది. ఓటీటీలో రిలీజ్ అయ్యేవి కానివ్వండి, లేకపోతే టీవీ షోస్ కానివ్వండి, ప్రతి దానిపైన ఒక కమిటీ అనేది ఉండాలి. ఒక స్టేట్ లెవెల్ కమిటీ, ఒక సెంట్రల్ లెవెల్ కమిటీ అనేది ఉండి నిజంగానే ఇది చూస్తే చిన్నపిల్లలపైన ప్రభావం ఏం పడుతుంది, ఒక ఫ్యామిలీ పైన ప్రభావం ఏం పడుతుంది అనేది కనుక ఆలోచించిన తర్వాతనే వాళ్ళకి మీరు పర్మిషన్స్ ఇవ్వండి. రాత్రికి రాత్రి 10 టీవీ షోలు క్లోజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఒక ప్రొడ్యూసర్గా, సరే ఇది నేను ఒక ప్రొడ్యూసర్గా ఇది చేస్తున్నాను షో, నా ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా, ఈ షోని నేను నడిపించేస్తాను అనుకుంటారు. సో ఇంకో షోలో ఏదో మళ్ళీ మీ ఫ్యామిలీ వెళ్ళి అక్కడ విక్టిమ్ అవుతారా లేదా? సో ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అండ్ నేను అన్నట్టుగా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కమిటీస్ ఉండాలి. ఇందులో ఉన్నప్పుడే ఆ షో అనేది ఒకటి రిలీజ్ అయ్యిందా, రెండోది మూడోది మనం టెలికాస్ట్ అయిన తర్వాత అది ప్రాపర్గా కంటెంట్తో ఉందా లేదా అని చూసిన తర్వాతనే అది టెలికాస్ట్ అవ్వడానికి పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడైతేనే కొంత మార్పు అనేది వస్తుంది. మ్యామ్, లాస్ట్ 1 yearలో ఉమెన్ కమిషన్ ఎలాంటి సక్సెస్ఫుల్ డెసిషన్స్ తీసుకుంది? అండ్ ఫర్దర్గా ఉమెన్ కమిషన్ మహిళలకు ఇంకా ఎంత దగ్గరగా అవ్వడానికి ప్లాన్స్ చేస్తుంది? వాస్తవంగా ఈ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వడం కన్నా మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. బట్ నన్ను అడిగారు కాబట్టి నేను దాంట్లో కొంత సక్సీడ్ అయ్యాననే ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీరు చాలామంది మహిళలకు సంబోధించినప్పుడు ఏది పడితే అది మాట్లాడే అటువంటి ఒక అలవాటు ఉండింది ఇది వరకు. ఉమెన్ కమిషన్ వచ్చిన తర్వాత, నేను చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్న తర్వాత చాలామంది అమ్మ తప్పిపోయి ఒక్క మాట అన్నా సరే, మహిళలను సంబోధించినా సరే కమిషన్ నుండి నోటీసెస్ వస్తాయి అనేటువంటి భయంలో పడ్డారు. సెకండ్ థింగ్, హాస్టల్స్, ఈదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ హాస్టల్ ఆర్ గవర్నమెంట్ హాస్టల్. హాస్టల్స్లో గనక మనం సరి అయినటువంటి వసతులు కల్పించకపోతే శారద మేడం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన పరువు కానివ్వండి, మన పరిస్థితులు కానివ్వండి, బజార్లో పడతాము అనే అటువంటి భయం మొదలైంది అని పిల్లల తల్లిదండ్రులు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దగ్గరకు వచ్చి పలకరించి, అమ్మ మీరున్నారనే ఒక నమ్మకంతో మేము హాస్టల్కి పంపించడానికి ధైర్యం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. స్టూడెంట్స్, మగపిల్లలు కూడా, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా కాల్స్ చేసి, అమ్మ మాకు మీరున్నారనేటువంటి ఒక నమ్మకంతో మేము మా వార్డన్ని బెదిరిస్తున్నాము, మా ప్రిన్సిపల్ని బెదిరిస్తున్నాము, ఎవరైనా ఏదన్నా మాకు సరిగ్గా ప్రొవైడ్ చేయకపోతే మీ పేరు తీసుకోగానే వాళ్ళు భయపడుతున్నారు అనేటువంటి మాట చెప్పడం అనేది వింటున్నాము. తర్వాత వచ్చి చాలా కేసెస్ ఇదివరకేమో జస్ట్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, లేదా డౌరీ ఇష్యూ ఏదన్నా జరిగినప్పుడు కౌన్సిలింగ్ కోసం వచ్చేవాళ్ళు అంతే. ఉమెన్ కమిషన్ ఆఫీస్కి కౌన్సిలింగ్కి రావడము, ఏదో కూల్గా కౌన్సిలింగ్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన కేసెస్, కోర్ట్స్కి వెళ్ళాల్సిన కేసెస్, ఆల్మోస్ట్ ప్రతి కేసు ఖచ్చితంగా ఒక్కసారి ఉమెన్ కమిషన్ తలుపు తట్టి ఇది మాకు ఇక్కడ పరిష్కారం జరిగితే ఇవన్నీ తిరగడానికి మాకు ఇబ్బంది తప్పుతుంది అనేటువంటి మాట చెప్పి ప్రతి ఒక్క ఇష్యూ మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అండ్ జెండర్ ఈక్వాలిటీ గురించి మేము కాలేజెస్లో చర్చలు, అన్ని వర్క్షాప్స్ కానివ్వండి, అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి మొదలుపెట్టాము. అది మీరు కనుక నా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు చూస్తాను మీ వీడియోస్. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడదాం అనుకుంటున్నా. మీరు చాలా హాస్టల్స్ విజిట్ చేశారు, నేను న్యూస్లో చూశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్క్రోల్ చేస్తుంటే చాలా వీడియోస్ వచ్చాయి ఇవి. మీరు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తున్న టైంలో మీ వాయిస్ బేస్ కానీ, అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నది వేరు, చాలా ప్లెజెంట్గా నా ముందు కూర్చున్నారు. ఏంటి ఇక్కడ ఇలా ఎందుకుంది, ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి మీరు ప్రశ్నించిన విధానం చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. సో అమ్మాయిలు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అసలు హాస్టల్స్లో, మీకు ఆ లైవ్లో చూస్తున్నప్పుడు ఏమనిపించింది మ్యామ్? అక్కడ నేను ఒక ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా కాదు, ఒక మదర్ ఇన్స్టింక్ట్ అనేది నాలో వస్తుంది. నేను ఒక తల్లి అయినప్పుడు నేను నా పిల్లలకు అలాంటి వసతులు, అలాంటి ఫుడ్ పెడితే ఎంత కోపం వస్తుంది చెప్పండి మీరు. ప్రతి దాంట్లో వెంట్రుకలు, లేకపోతే రబ్బర్, లేకపోతే చెడిపోయినటువంటి వస్తువులు, అంటే మీరు ఒక బిజినెస్గా తీసుకుందాము అని తప్పించి అమ్మాయిల లైఫ్తో మీకు అవసరం లేదా? ఆ ఉన్న 2 yearsలో పిల్లలకి నరకం కనిపిస్తుందండి.
పీసీఓడి ప్రాబ్లం లేని ఒక్క అమ్మాయి ఉండదు హాస్టల్కి వెళ్ళిన తర్వాత. ఎందుకు? ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని చదివించుకోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళందరికీ ఆ సబ్జెక్ట్స్ చెప్పే అటువంటి అవగాహన కానివ్వండి, ఆ చదువు కానివ్వండి లేదు కాబట్టే మీ దగ్గర ఉంటే మీరు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు అండ్ వాళ్ళు సక్సీడ్ అవ్వడానికి కెరియర్లో ఒక బేస్గా, ఒక మెట్టుగా మీరు ఉంటారనేటువంటి నమ్మకంతో మీ దగ్గర పంపించినప్పుడు ఓవరాల్గా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత మీ పైన లేదా? 100% ఉంది కదా. 100%. అండ్ వాళ్ళ దగ్గర మీరు తక్కువ ఛార్జ్ చేయట్లేరు. అదేం అన్పెయిడ్ హాస్టల్స్ కాదు, లక్షలు పేమెంట్ చేయించుకుంటున్నారు మీరు. అండ్ పెట్టే ఫుడ్ అలాంటిది, వాష్రూమ్స్లలో వాటర్ రావు, గీజర్స్ ఉండవు, ఏసీలు ఫ్యాన్లు పనిచేయవు. ఎలాంటి పరిస్థితులు అంటే రాత్రి 11:30, 12ంటికి పడుకోవాలి, 5 గంటలకు లేవాలి. పిల్లలు మొన్న గణేష్ చతుర్థికి హాలిడే ఇవ్వలేదు. బాయ్స్ హాస్టల్స్ నుండి కాల్స్ చేశారు నాకు, మ్యామ్ మాకు హాలిడే ఇవ్వట్లేదు, ప్లీజ్ హాలిడే డిక్లేర్ చేయించండి అని. అప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డ్కి కమిషన్ నుండి లెటర్ రాసి డెఫినెట్గా మీరు ఇది హాలిడే ఇచ్చేట్టుగా చూడండి అని చెప్పి మేము వాళ్ళకు సబ్మిషన్ చేయడం జరిగింది. సో ఇలా హాస్టల్కి పంపించినటువంటి అమ్మాయిలు సేఫ్గా ఉండగలిగినప్పుడు 10th క్లాస్ నుండి డిగ్రీ మధ్యలో వచ్చేటువంటి ఏజ్, ఆ అడోలసెంట్ ఏజ్ అయితే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం. వాళ్ళు ఎటువైపుకి మారుతారు, వాళ్ళ కెరియర్ ఎలా మారుతుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారుతుంది, వాళ్ళు చదువు వైపుకు ఏ రకంగా వాళ్ళు చదువుకోవాలనే నిర్ణయం తీసుకోవడం ఆ 2 సంవత్సరాలలోనే జరుగుతుంది. ఆ 2 సంవత్సరాలే మీరు ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా బాధ్యత తీసుకోకపోతే మరి మీ దగ్గర పెట్టడానికి అర్థం ఏంటి? మీరు ఆ ఇన్స్టిట్యూట్స్ నడిపించడానికి అర్థం ఏంటి? ఇంకా మరి ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఉమెన్ ఉన్న హాస్టల్లో వర్క్ కోసం మగవాళ్ళని కూడా పెడుతున్నారు. అసలు వాళ్ళని పెట్టడానికి లిమిట్ ఎంతవరకు ఉంది? అసలు వాళ్ళని అందులో పెట్టుకునే ఛాన్స్ ఉందా? అసలు ఏం చెప్తుంది? అంటే కొన్ని పనులు ఆడవాళ్ళు చేయలేనివి మగవాళ్ళు పెట్టుకుంటారు, మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ వాళ్ళు ఏ టైమింగ్స్లలో రావాలి, మళ్ళీ ఏ టైమింగ్స్లలో వెళ్ళిపోవాలి అనేది ఒకటి చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రిన్సిపల్ ఉన్నారా, డీన్ ఉన్నారా, ఎవరు ఉన్నారో వాళ్ళు చూడాలి. ఇప్పుడు మొన్న లాస్ట్ ఒక హాస్టల్కి వెళ్తే వాచ్మెన్ అనేవాడు కానివ్వండి, ఆ వాటర్ సప్లై చేసేవాడు కానివ్వండి, ఏ టైంలో పడితే ఆ టైంలో 10:30కి 11 o'clock కూడా వచ్చేస్తున్నారంట. ఓకే. పిల్లలు నన్ను పట్టుకొని ఏడ్చేశారు. ఏంటంటే వాచ్మెన్ ఒకరోజు ఇద్దరు తాగేసి వచ్చి పడుకున్నారంట రూమ్లో, అస్తవ్యస్తంగా, బట్టలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయంట. సో అలాంటి పరిస్థితులలో మీరు హాస్టల్ రన్ చేస్తున్నారంటే యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంతమంది పిల్లల తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు అలాంటి పరిస్థితులు కల్పిస్తే మీకు అర్హత ఉందా హాస్టల్ నడిపించడానికి? ఒక విద్యావేత్త అనడానికి మీకు అర్హత ఉందా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే అవసరం ఉన్నదండి. అండ్ ఇంకొకటి అంటే మీరు చాలా కూల్గా, ప్లెజెంట్గా, నవ్వుతూ పక్క వాళ్ళని అలా కూర్చోబెట్టి ప్లెజెంట్గా మాట్లాడుతుంటే నాకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ వచ్చేసింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఏంటి, ఎలా ఉంటుంది ఫ్యామిలీలో? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ షేర్ చేసి. చాలాసార్లు చెప్పాను, నేను, మా వారు, మా 2 అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు, మీకు ఐడియా ఉంది. ఓకే. సో పొలిటికల్ నా ఇంట్రెస్ట్ కాదు, యాక్చువల్గా మా హస్బెండ్ ఇంట్రెస్ట్. ఓకే. తను NSUI యూత్ కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ మెంబర్ ఉమెన్ రిజర్వేషన్ అయిన తర్వాత నేను అప్పటికి చదువుకుంటున్నాను. పెద్ద పాప ఇది పుట్టింది. సో తను పుట్టాక మీరు చదువుకున్నారా? నాకు ఇంటర్మీడియట్ అయిపోయాగానే ఎంగేజ్మెంట్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. ఓకే. సో డిగ్రీ కంటిన్యూ చేశాను, CA ఇంటర్ రాశాను, నేను హిందీ పండిత్ కంప్లీట్ చేశాను. సో ఇలా అన్నీ చదువుకుంటూనే మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ అంటే అసలు ఇంకా అది ఊహించని మలుపు అనమాట. అసలు నేను ఏ రోజు కూడా నా ఊహలో కాదు కదా, కలలో కూడా నేను ఏ రోజు పొలిటికల్ వస్తాను అనేటువంటి ఆలోచన నాకు లేదు. సో తను అలా జిల్లా పరిషత్ మెంబర్ BC లేడీ రిజర్వేషన్ అవ్వడం వల్ల నేను పొలిటికల్గా రావడము, జిల్లా పరిషత్ మెంబర్గా, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత ఆ కాలంలోనే అసలు వివిధ పదవులు వచ్చాయి నాకు. చాలా రకాల పదవులను నేను చేశాను. అంటే ఏదో ఒక రకంగా అప్పటి నుండే సర్వీస్ చేయడం అనేది మాత్రం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఫర్ మీ పాలిటిక్స్ అంటే సర్వీస్. సర్వీస్. మిగతా వాళ్ళందరికీ పాలిటిక్స్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ
వాట్ ఐ ఫీల్ అంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. సో అది అప్పుడు నుండే మొదలైంది కాబట్టి అలా ఎంట్రీ అయ్యి ఇప్పటికీ కూడా ఒక సర్వీస్ లాగానే తీసుకొని చేస్తూ ఉంటాను తప్పించి ఒక పదవి, ఒక అలంకరణ లేదా ఒక పాలిటిక్స్ అనేది నాకు ఎప్పుడు కూడా గుర్తుకుండదు. మేడం అంటే పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు, సో ఇలా వచ్చేసారు. ఒకవేళ పాలిటిక్స్ లోకి రాకపోయి ఉంటే మీ డ్రీమ్ ఏదన్నా ఉందా, నేను ఇది చేయాలి అది చేయాలి అనే డ్రీమ్ ఏదైనా ఉందా? మేబీ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత ఏదో ఒకటి మటుకు సర్వీస్ మటుకు డెఫినెట్గా చేసేదాన్ని అండి. ఎందుకంటే నేను ఈవెన్ నా స్కూల్ డేస్లో కూడా ఏదైనా చారిటీ ప్రోగ్రామ్స్ బ్లైండ్ పర్సన్స్ కోసం కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఏదైనా స్కూల్ నుండి స్పాన్సర్ చేయాలి అంటే అందరికన్నా ముందు నేనుండి మా నాన్న దగ్గర వెళ్ళి మా నాన్న ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి తీసుకుపోయి ముందుగా అప్పచెప్పేదాన్ని. సో సర్వీస్లో మటుకు డెఫినెట్గా ఉండేదాన్ని అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సెటిల్ మైట్ బి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేదాన్ని. ఓకే, ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేస్తే మీ ఆఫీస్కి కుప్పలు తప్పలుగా కంప్లైంట్స్ వస్తుంటాయి. ఓకే, సో మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు మీ మీద చేసే కంప్లైంట్ ఏంటో నాకు తెలుసుకోవాలి. అంటే మమ్మీ టైం ఇవ్వదనా, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో మీ మీద వచ్చే కంప్లైంట్స్ ఏంటి? బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే మీరు నమ్మరు, ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా ప్లెజెంట్గా కూల్గా మాట్లాడుతున్నారని. మా పిల్లల కంప్లైంట్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మదర్ నువ్వు అని చెప్పి. చాలా స్ట్రిక్ట్గా ఉంటావమ్మా, అట్లీస్ట్ కొంచెమైనా ఫ్రెండ్లీగా ఉండమ్మా అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇదే బిగ్గెస్ట్ కంప్లైంట్. సో మీరు ఇంత ప్లెజెంట్గా అంటే ఇంట్లో పిల్లల దగ్గర కంప్లీట్ మారిపోతారా? అలా ఏం కాదు, బట్ సర్టన్ థింగ్స్ వచ్చినప్పుడు మటుకు ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఐ డోంట్ అలౌ దెమ్ టు గో విత్ ద ఫ్రెండ్స్. నైట్ హాల్ట్స్ చేయడం కానీ పబ్లో కల్చర్లు అవన్నీ ఇష్టం లేదు. ముందు నుండి కూడా మా ఫ్యామిలీస్లలో అవి లేవు కాబట్టి ఆ విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్. అంటే సొసైటీని చూస్తున్నాం ఏం జరుగుతున్నాయి కాబట్టి భయం ఎక్కడ ఏమైపోతుందో ఏమో తెలియదు కదా, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని భయంతో పంపించడానికి జంకుతాను. సో వాళ్ళేమో మిగతా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు మమ్మల్ని పంపించవు, నువ్వు ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్తే మేము ఓన్లీ నీతో పాటు రావాలి, ఫ్యామిలీతో పాటు రావాలి, లేదా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు మాతో తీసుకెళ్ళాలి, అంతవరకే పెడతానమాట. అది చాలా పెద్ద కంప్లైంట్ వాళ్ళకి. అండ్ ఈ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాతనైతే ఇంకా ఆ కేసెస్ చూస్తూ ఉంటే నిజంగా కూడా సైకలాజికల్గా ఒక భయం అనేది ఏర్పడింది నాకు కూడా. అరే ఏంటి పిల్లల ఫ్యూచర్ ఎట్లా ఏంటి, ఒక్క మా అమ్మాయిల కోసం కాదు, ఏ అమ్మాయిని చూసినా కొంచెం భయపడుతున్నాను నేను. అరే ఇంత చక్కగా తల్లిదండ్రులు పెంచుతున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసి పంపించిన తర్వాత పరిస్థితి ఏంటి, లేదా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియడం లేదు, అందరూ ముసుగేసుకొనే ఉంటున్నారు. మన ఎదురుగానేమో చాలా మంచి వాళ్ళుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాస్తవంగా చూడడానికి వెళ్తే కొంతమంది అయితే అతి మంచిగా ప్రవర్తించిన వాళ్ళు అతి క్రూరులుగా మారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ భయం అనేది మేబీ ఆ పొజిషన్లోకి వెళ్ళకపోయి ఉంటే ఇవన్నీ తెలిసేది కాదు. ఇవన్నీ తెలిసాక ఇంకా భయం అనేది ఎక్కువైపోయింది అమ్మాయిల గురించి. కేవలం నా పిల్లల గురించి కాదు, ఎవరు అమ్మాయిలు లివిన్ ఇన్లో ఉన్న వాళ్ళ గురించి ఎంత భయపడుతున్నానంటే నేను దాని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆఫీస్లో ప్రిపేర్ చేపిస్తున్నాను. అవన్నీ ఇంకా అది ఇప్పుడు ఓపెన్గా చెప్పలేను, అది అయిన తర్వాత చెప్తాను. లివిన్ అనే అటువంటి భూతం ఏదైతే ఉందో కంప్లీట్ మన సొసైటీని అసలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో ఉంది. దీని గురించి ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పిల్లలు ఆలోచించే అవసరం ఉన్నది. కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. అవును, కోలివింగ్ హాస్టల్స్ అనేవి ఫస్ట్ రద్దు చేయాలి గవర్నమెంట్. అసలు కోలివింగ్ అనే దానికి బేస్ లేదు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏవీ లేవు. అసలు ఏ రకంగా కోలివింగ్లో పెడుతున్నారో తెలియదు నాకు. అండ్ పేరెంట్స్కి చెప్పి వచ్చి పిల్లలు ఉంటున్నారా లేదా కూడా తెలియదు. రేపు ఏదైనా మంచిది జరగకుండా చెడు జరిగిందనుకోండి, బాధ్యత ఎవరు వహించాలి? మళ్ళీ సూసైడ్, అంతే కదా. అంటే లైఫ్ అంటే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంగా నిర్ణయం తీసుకోవడము, ఒక సమస్య ఎదురైనప్పుడు సమస్యని పరిష్కరించుకోవడానికి ధైర్యంగా నిలబడకుండా సూసైడ్ చేసుకోవడము, ఇదేనా లైఫ్ అంటే? ఇది ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచించాలి కదా. అవును, మన చుట్టూ ఉన్నటువంటి మీరు ఫ్రెండ్స్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారా? కొన్నిసార్లు ఫ్రెండ్స్ చేస్తున్నారని మేం చేయాలని అటువంటి ఆలోచన చేయకండి. దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్.
సో నీ లైఫ్కి నీదే బాధ్యత, సొసైటీ బాధ్యత కాదు, తల్లిదండ్రుల బాధ్యత కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత కాదు, నీది బాధ్యత. నీకు అంత నాలెడ్జ్ లేకపోతే కమిషన్కి వస్తారా, ఒక సైకలాజికల్ ఎవరన్నా మీరు సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్తారా, సైకాలజిస్ట్ దగ్గర వెళ్తారా, ఎవరి దగ్గర వెళ్తారు, లేకపోతే ఒక గైడ్ లాగా కోచెస్ దగ్గర వెళ్తారా? నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ క్షణిక కాలమైనటువంటి సంతోషం కోసము నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇది ఒక్క రిక్వెస్ట్ మటుకు, అది రిక్వెస్ట్ అనుకుంటారా, లేకపోతే ఒక అవగాహన కోసం చెప్తున్నా అనుకుంటారా, లేకపోతే ఒక థ్రెట్ లాగా చెప్తున్నా అనుకుంటారా, ఎలా అనుకుంటారో మీ ఇష్టం. బట్ మీ లైఫ్కి ఓన్లీ మీరే బాధ్యులు, ఇంకెవ్వరూ బాధ్యులు కాదు. ఇది మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అది చాలా బాగా చెప్పారు. అండ్ మీ పిల్లలు అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల మమ్మీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి మమ్మీ, దీని మీద కూడా రెస్పాండ్ అవ్వండి అని ఏదైనా మీకు సజెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెఫినెట్గా నేను నా ఆఫీస్లో జరిగే ప్రతి విషయాన్ని, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాము, ఈక్వల్గా ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన పిల్లలే, ఎంబీఏ అయిపోయిన పిల్లలే కాబట్టి కూర్చొని నేను చర్చిస్తాను. అరే ఇవాళ ఇలాంటి కేసు వచ్చిందిరా, అసలు అర్థం అవ్వట్లేదు, దానికి పరిష్కారం ఎలా చెప్పాలో అంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా అమ్మ ఇలా ఉంది కదా అని చెప్పి డిస్కస్ చేస్తారు నాతో. నా ఆఫీస్ కూడా కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నా వెంట తీసుకెళ్తానండి. జస్ట్ తెలియాలి వాళ్ళకు మనుషులు ఎలా ఉన్నారు చూడడానికి, కానీ ఎలా అన్యాయం అయ్యింది, ఎలా మోసపోయారు వాళ్ళకు కూడా తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు నా దగ్గరికి. ఫ్రెండ్స్లలో లివిన్లో ఉండి లేదా పెళ్ళయిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, డౌరీ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి అమ్మాయి దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. అంటే ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పాలిటిక్స్లో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఏం చెప్తారు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే? ప్లాన్స్ అంటూ ఏమీ లేదు, బట్ వాట్ ఎవర్ గివెన్ ఆపర్చునిటీ ఐ జస్ట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఫర్ ద బెస్ట్. అంటే నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం రావడానికి అది ఇంకా గవర్నమెంట్లో సీఎంగా ఎవరు ఉంటారో, మా పీసీసీగా ఎవరు ఉంటారో, లేదా మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఎవరు ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరి క్యాలిబర్ని బట్టి నిర్ణయం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా కానీ ఆ అవకాశానికి ఒక 100 రెట్లు ఎక్కువ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన టైంని 10 టీవీ దగ్గరకు వచ్చి ఇక్కడ కేటాయించి చాలా విషయాలు మీరు మహిళలకు తెలియజేశారంటే వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి ఏంటి, వారికి ఒక మోటివేషన్ ఇంటర్వ్యూ అనే నేను చెప్తాను ఇది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది విజయదశమి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.